వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్. ఇప్పుడు నేను అహంకారం కోసం మాట్లాడుతున్నానండి. ఎందుకంటే అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నారు కదా, ఉద్యోగం చేస్తున్నాము అనే అహంకారం చాలామందిలో కనిపిస్తుందండి. అదే మనం చదువుకున్నది అహంకారం చూపించడానికి కాదు, ఉద్యోగం చేయొచ్చు. ఎందువలన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇద్దరు ఉద్యోగం చేస్తేనే ఆ ఫ్యామిలీకి బాగుంటుంది. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఫీజు కట్టాలంటే నియర్లీ 40 to 1 lakh మధ్యలో ఉంటుంది ఒక్కొక్క స్కూల్స్ని బట్టి. సో ఉద్యోగం చెయ్యాలి. అందుకని అహంకారం చూపించడం, భర్త పట్ల నేను కూడా చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు చెప్పిన మాట ఎందుకు వినాలి అనే దారి వదిలేయండి. అలాంటి మాటలు మాట్లాడద్దు. అసలు మీకు ఆత్మాభిమానం ఉండాలి. మీ ఆత్మాభిమానం మీద ఎవరైనా దెబ్బ కొట్టారనుకో, అప్పుడు మీరు తిరగబడండి. అంతేగాని అహంకారంగా మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆమెకు చాలా అహంకారం, మెయిన్ ఈగో వస్తుంది. ఆ ఈగో కూడా తగ్గించుకున్నప్పుడు మీ కుటుంబం చక్కగా హ్యాపీగా సాగుతుందండి. అది ముందు మన అందరం చదువుకున్నామంటే ముందు మనకు సంస్కారం కావాలి. చదువుకున్నాం కదా అని చెప్పి అహంకారం చూపించడము, లేకపోతే వాళ్ళ మీద నేనే పెద్ద, నేనే గొప్ప అని భేదాభిప్రాయం చేయడము చెయ్యొద్దు. ఎందుకంటే మీ భర్తను మీరు అవమానించారనుకో, నువ్వు నాకన్నా తక్కువ, నాకన్నా ఇది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది. ఎందుకంటే తను కూడా మీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాడు, మీకు ఎంతో లైఫ్ ఇవ్వాలని అతనికి ఆశ ఉంటుంది. నీ పిల్లల్ని నిన్ను మంచిగా చూడాలని మగవాడు కూడా ఖచ్చితంగా అనుకుంటాడండి. మీరు మంచిగా ఉంటే వాళ్ళు మీతో మంచిగా ఉంటారు. మీరు అహంకారంగా ఉంటే అక్కడ భేదాభిప్రాయాలు వస్తాయి, ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి, కలతలు వస్తాయి. వద్దు. మెయిన్ మనం అహంకారం తగ్గించుకున్నామంటే మీ ఫ్యామిలీ చాలా బాగుంటుందండి. మీ భర్తతో ప్రతిదానికి గొడవకు మాత్రం వెళ్ళొద్దు. ఎక్కడికక్కడ మనం సర్దుకుపోయినప్పుడు జీవితాలు బాగుంటాయి. సర్దుకుపోవడం నేర్చుకోవాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. అన్ని విషయాల్లో మిమ్మల్ని నేను కాంప్రమైజ్ అవ్వమని చెప్పట్లేదండి. వాళ్ళు మీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏమీ తక్కువ కాదు కదా, మీరు కష్టపడుతున్నారు. సో మీరు వాళ్ళకి మీరు వంగి ఉండమని కూడా చెప్పట్లేదండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు అండర్స్టాండింగ్ రాలేనప్పుడు, మీరు మీ సమస్యని సాల్వ్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని అప్పటికప్పుడు సడన్ డెసిషన్ తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే మా ఇంటికి వెళ్ళిపోతున్నానని ఇద్దరికిద్దరు అలాంటి డెసిషన్లు మాత్రం తీసుకోకండి. పెద్దవాళ్ళ నిర్ణయం పెద్దవాళ్ళ మధ్యలో చెప్పండి, వాళ్ళతో డిస్కషన్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా షార్ట్ అవుట్ చేసుకోండి. అంతేగాని దాన్ని ప్రొలాంగ్ మాత్రం చేసుకోవద్దు. వన్స్ ప్రొలాంగ్ అయ్యిందంటే మాత్రం మీరు ఎప్పటికీ కలిసి ఉండలేరు. అందువలన మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగేయండి. బాయ్.